చూద్దాం. మావోయిస్ట్ అగ్రనేతలు దేవ్జీ మల్లారెడ్డి తమతోనే ఉన్నారని వికల్ప్ పేరుతో మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది. హిడ్మా కదలికలను దేవ్జీ చెప్పారనేది అబద్దమన్నారు. హిడ్మా మృతికి విజయవాడకు చెందిన ఇద్దరు వ్యాపారులు కూడా కారణమన్నారు. మావోయిస్ట్ అగ్రనేతలు దేవ్జీ మల్లారెడ్డి తమతోనే ఉన్నారని వికల్ప్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. హిడ్మా కదలికలను దేవ్జీ చెప్పారనేది అబద్దమన్నారు. హిడ్మా మృతికి విజయవాడకు చెందిన ఇద్దరు వ్యాపారులు కూడా కారణమన్నారు. ఇక మావోయిస్టు లేఖకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్మీపతి మావోయిస్టులు సంచలనమైనటువంటి లేఖ విడుదల చేసి హిడ్మాకు సంబంధించినటువంటి అయితేనేమి తర్వాత మావోయిస్టులు విజయవాడతో పాటు కొన్ని జిల్లాల్లో పట్టుబడ్డటువంటి 50 మంది మావోయిస్టులు సమాచారాన్ని పూర్తి స్థాయిలో మావోయిస్టు పార్టీ పూర్తి పేరుతో 2 పేజీల లింకన్ విడుదల పెట్టి దాన్ని పూర్తి స్థాయి జిల్లాలో మావోయిస్టు అంటే హిడ్మా హత్యకు డిప్యూటీ పార్టీ ప్రధాన కార్యదర్శి డీజీ అలియన్స్ తిరుపతి అంతా భావించారు. పౌరాత్మ సంఘం యొక్క పోలీసులు కూడా ఆమెకు అనంతరం ఆమె చేశారు. థ్యాంక్ యూ నవీన్.